పసుపు పెట్టిన లేదా కాటుక చుక్క పెట్టిన ఒక చిన్న పోగు ఆ వస్త్రాల్లోంచి తీసి అగ్నిలో వేయాలి. అంటే అగ్నిదేవుడికి చిన్న పోగు సమర్పిస్తే మీరు కొత్త వస్త్రాలు ధరించిన తర్వాత మీకు ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు. ఎవరి దిష్టి పెట్టినా అది మీ మీద ప్రభావాన్ని కలిగింపజేయదు. అలాగే మీరు ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినటానికి ఇవ్వండి. అలా ఇచ్చిన ఇంట్లో దృష్టి దోషాలు పనిచేయవని పరిహార శాస్త్రంలో చెప్పారు. అతిథులు ఎవరైనా సరే మీరు అన్నం తింటున్నప్పుడు కానీ టిఫిన్ తింటున్నప్పుడు కానీ ఇంటికి వస్తే వాళ్ళు తినటానికి మీరు ఏదో ఒకటి ఇవ్వండి. అప్పుడు జీవితంలో మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసుకున్నా, నిలువ పచ్చళ్ళు చేసుకున్నా, ఆ పిండి వంటలు నిలువ పచ్చళ్ళు ముందు చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టి ఆ తర్వాత మీరు తినండి. ఈ నియమం పాటిస్తే కూడా దిష్టి మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు.